హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అల్లరి పిల్ల, కోతి పిల్ల పైకి ఎక్కింది, ఎక్కడ కూర్చుంది, ఏంటి చెట్లు ఎక్కినట్టు ఎక్కేసింది అని అనుకుంటున్నారా? ఎక్కడైనా ఎక్కిద్దండి. ఈ అమ్మాయికి భయం ఏం లేదండి. ఏంటో అన్నీ చెక్ చేస్తుంది మేడం గారు. మరి ఏం కావాలో ఈవిడ గారికి అయితే ఏం లేదండి. నా మొబైల్లో అయితే అప్డేట్ వర్షన్ కొత్త ఫీచర్స్ వచ్చినాయన్నమాట. నాకు పాత నచ్చి ఆ వర్షన్స్ పాతవి కావాలనుకుంటే రావు కదా, కొత్తవి వచ్చాక ఇంకా అది చూసి చెక్ చేసుకొని వెళ్ళడానికి వచ్చానమాట. ఇంక వెళ్తుంటే మా వారు పనస ముక్కలు కనిపిస్తే నా కోసం చాలా ఇష్టం అనమాట. నాకు అందుకని కొనిచ్చారు. ఇంకైతే ఈ అమ్మాయికి ఏంటంటే పైనాపిల్ ముక్క కావాలంట. సరేలే అని తీసిస్తాను, ఉండమ్మాయి వెయిట్ చేయంటే అలాగే అది అప్పుడు నేనేమన్నానంటే, అబ్బా నువ్వు ఆపకుండా పోయేదనబ్బా, నాకెందుకు ఆ బిబ్బులతోటి గొడవ నేను అంటూనే ఉన్నా మా వారితోటి. ఈ పిల్ల విందండి, చెప్పిన మాట అస్సలు వింది. ఇంకా బయటకు వచ్చాక అసలే విందనమాట. ఇంకా సరే కదలమ్మ ఇప్పిస్తాను ఆగమ్మాయి అంటే వింటదని పాడాను అల్లరి. ఇంకా బయటకు వస్తే అసలు ఈ అల్లరిని అసలే తట్టుకోలేమండో. అంతే కదా, నిజమే కదా. వీళ్ళు చెప్పిన మాట వినరండి. బయటకు వస్తే చూడండి అలిగింది చూడండి. ఇంకా బాబాయ్ గారు అయితే ఒక పనస ముక్క ఇచ్చారు. అల్లరి చేయకమ్మా, ఇంకా గొడవ చేయకూడదమ్మా అలా అని. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా పైనాపిల్ అడిగింది కదా, పైనాపిల్ ముక్క కూడా ఒకటి ఇప్పించాను అనమాట. చాలా బాగుంది పైనాపిల్ కూడా. తినేస్తాను, నన్ను తినేవదు. మనం కూడా ఆ అమ్మాయిని తినేయకుండా లాక్కుంటానే ఉండాలండి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. ఆ అమ్మాయిని ఏడిపించాలి, అప్పుడే నాకు హ్యాపీనెస్. లేకపోతే నన్ను తినేవదు. తినేది తక్కువ అని కొంచెం కొంచెం ఎలికలాగా పిల్లిలాగా చిలకలాగా కొరికేసిద్దండి. అది చూడండి, అది కూడా తినకూడదంట. అసలు నేను ముట్టుకోకూడదంట, పట్టుకోకూడదంట. ఏందండి ఇది, న్యాయమేనా? మీరే చెప్పండి కొంచెం అన్నా. ఎలా అయితే ఎలా కుదురుద్దండి ఈ అమ్మాయితో? ఆ అమ్మాయి తింటుంది, మళ్ళీ ఇంకోటి ఉంది, అది కూడా తినొద్దండి. ఎలా అండి? మీరేనా చెప్పండి అండి కొంచెం. అమ్మాయికి అసలు మాటే వినడం లేదండి పిల్లలు స్కూల్స్ నుంచి ఇంటికైతే వచ్చేసారా? ఇప్పుడు హాఫ్ డేసే కదా. ఎండలు అయితే బాగున్నాయి. మామూలు ఎండలు కదనమాట. ఎప్పుడైతే నాకు ఏడుపు కూడా వస్తుందండి, కానీ నేను ఏడిపిస్తూనే ఉంటానండి అమ్మాయిని. మనం ఏడిపిస్తేది లాక్కుంటున్నాం, మళ్ళీ అయినా మళ్ళీ లాక్కుంటుంది అనమాట నా దగ్గర నుంచి. వినదు. అమ్మాయికి తగ్గట్లే మనం కూడా బిహేవ్ చేయాలంటది. ఏం చేస్తాం. దీని మీద ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి పైనాపిల్ మీకు ఇష్టమేనా? నాకు పైనాపిల్ జ్యూస్ అయితే నేను తాగలేదులే, కానీ ఎప్పుడు అంటే నాకు అంత ఇష్టం కూడా ఉండదు. పైనాపిల్ ముక్కలు అయితేనే తింటారు. మనం కాయ తెచ్చుకొని కట్ చేసుకుంటే ఇంత నీట్గా అయితే రాదండి. వాళ్ళైతే భలే నీట్గా కట్ చేసిస్తారు కదా. నేను చాలాసార్లు అయితే తీసుకొచ్చాలే, కానీ కాయ నాకు ఇలా నీట్గా కట్ చేయడమే రాదండి ఎందుకో కానీ. అసలు దాన్ని కట్ చేస్తుంటే నాకు గుచ్చుకుంటా ఉంటాయి ఆ కాయలు అయితే. వాళ్ళైతే భలే కట్ చేస్తారు. ఏదైనా ట్రైనింగ్ అన్నట్టు. ఫ్రూట్స్ కటింగ్లో కూడా భలే ట్రైనింగ్ ఉంటుందండి. వాళ్ళకు వచ్చినంత మనకైతే రాదు కదా. రోజు ఏం స్పెషల్స్ చేశారు మీ కిచెన్లో? ఏం స్పెషల్స్ చేశారు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకేమన్నా ఇస్తుందేమో అడుగుదామా? నాకే ఇవ్వట్లే, మీకేమి ఇస్తుంది ఏమో. ఈసారి అడుగుతాలే ఉండండి. అడిగి మీకు ఇస్తుందో నాకు ఇస్తుందో అడిగి చెబుతాను. ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి. హాలిడేస్ ఇస్తే ఇంకా మన పని అయితే అయిపోతుందేమో నాకు తెలిసి. ఇప్పుడైతే నేను దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం దోశలు అనుకుంటున్నారా? స్పెషల్ దోశలు అండి. నెల్లూరి కారం దోశలు అండి. ఇవేం దోశలు అమ్మో అంటారా? తెలీదా మీకు తెలిసే ఉంటుందిలేండి. మీరు మళ్ళీ జోక్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయండి నెల్లూరి కారం దోశలు. గుంటూరు కారం దోశలు ఏవైనా, గుంటూరు కారం దోశలు అన్నా నెల్లూరు కారం దోశలు అన్న స్పెషల్ అంటే ఏంటంటారా? గుంటూరు కారం దోశకి మనం కారం ఎక్కువ తీసుకొని తినాలన్నమాట. నెల్లూరు కారం దోశకి నెయ్యి వేసి కారం వేసేస్తే అదే నెల్లూరు కారం దోశ కాదు. నేను ఎగ్ కూడా వేస్తున్నాలే కొంచెం. దీన్ని ఏమంటారో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం నెయ్యి వేసేసి అలా కారం వేసేస్తే అబ్బబ్బబ్బా ఉంటుందండి దోశ అయితే మటుకి సూపర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలా ఒక ఎగ్ తీసేసుకొని దాని మీద వేసేస్తే అసలు ఒట్టిగా తినచ్చు. దీనికి చట్నీ కూడా అవసరం లేదనమాట. కొంచెం కానీ నేను టమాటా చట్నీతో అయితే కొంచెం తినేసి, ఎందుకంటే మనకు ఆ కారం సరిపోదనే ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఎక్కువ కారం వేసుకొని తిన్నా కూడా బాగోదు. అందుకని అది కొంచెం ఇది కొంచెం రెండు మిక్సింగ్ చేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు ఇలా ట్రై చేస్తారా ఎప్పుడన్నా? ట్రై చేశారా? మీరు ఇలానే తింటారా దోశలు? దీన్నే నెల్లూరు కారం దోశ అనేది కాదా? ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు నెల్లూరులో వెళ్ళలేదులేనండి. మనకైతే ఏం తెలియదులే, కానీ నేను మొబైల్స్లో చూస్తూ ఉంటాను. నెల్లూరు కారం దోశ అంటే కారం వేసి నెయ్యి వేసి చేస్తూ ఉంటారు. అదే కదా అని నా ఫీలింగ్ అనమాట. అయితే గుంటూరు వాళ్ళం కాబట్టి గుంటూరు కారం దోశ అంటే కారం ఎక్కువ ఉంటే దాన్నే గుంటూరు కారం దోశ అంటారని నా ఫీలింగ్. ఇంకంతకన్నా ఏమైతే లేదు. అలా తిప్పేస్తుంటే భయం అండి, ఎక్కడ పడిపోవద్దు అని. అదొక భయం అనమాట నిజంగానే.
మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ఒక్క కామెంట్ చేయొచ్చు కదండీ! నైస్ అనో, బాగున్నాయనో, సూపర్ అనో, నైస్ వీడియోస్ అనో ఒక్క కామెంట్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా! మీ సపోర్ట్ బాగుంటుంది కదా! చూసైతే అలా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి. చాలామంది చూస్తున్నారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మర్చిపోకుండా. అప్పుడే కదా మీరు నా ఈ వీడియోస్ చూడాలంటే. ఇంకా నేనైతే ఇక్కడ తినేసేస్తున్నా కిచెన్లోనే. ఎందుకంటే అంత ఆకలేసేస్తున్నాను అనమాట. ఇది ఈవిడ గారికి వచ్చింది ఒక ముక్క పెడతా చూడండి. ఇప్పుడు ఈవిడ గారి రియాక్షన్ వద్దంది, ఎందుకంటే కాలిపోతుందని. ఇక సరేలే కదా అని తినేస్తుంది అనుకున్నా. తింటలేదు, కాలిపోతుందని. నాకు లేకపోతే నాతో అప్పుడప్పుడు అల్లరల్ల చేస్తుంది, కానీ నేను కూడా అప్పుడప్పుడు ఈ అమ్మాయిని కూడా ఆడించాలండి. తిడుతుంది ఫ్రెండ్స్ నన్ను పెట్టానని. లేకపోతే పొద్దుగు నన్ను తిట్టను కొట్టను చేస్తుందండి. అందుకని ఈ అమ్మాయిని ఇలా అయితే కానీ మాట ఉందని ఇక నేనైతే ఒక దోశ వేసేసుకొని అయిపోయాక మా బాబుకి వేస్తున్నాను అనమాట. ఎందుకు ఇక్కడ ఎంత ఆనందం అని. లేకపోతే ఫ్రెండ్స్ దోశ వేస్తానండి, మమ్మీ భలేసావు మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ అది ఇది నన్ను అన్నాడు ఫ్రెండ్స్. ఆ దోశకి దోశ సూపర్ ఉన్నావు దోశ నువ్వు అని అన్నాడండి. ఆ దోశ కోపం వచ్చినట్టుంది, బ్రేక్ అయిపోయింది ఆ దోశ కూడా. ఇంకా అందుకే నాకు ఒక స్మైల్ ఇవ్వాలనిపించింది అనమాట. మావాడు అంటాడు, ఏంటి దోశ నిన్ను మెచ్చుకుంటే నువ్వు ఇలా అయిపోయావు, విరిగిపోయావు, నిన్ను మెచ్చుకోకూడదా అని ఫీల్ అయిపోయాడు అనమాట. ఏం కాదులే నాన్న, ఇరిగిపోయిన ముక్కలు తుంచుకొని అదే ఇరిగినా కూడా నువ్వు తుంచుకొనే తింటావు కదంటే, లేదు మమ్మీ దాన్ని అసలు మెచ్చుకున్నందుకు నాకు అలా అయినట్లుంది, నాకేంటి ఇలా దోశ వచ్చిందని ఫీల్ అవుతున్నాడు అనమాట. ఒక్కోసారి అంతేనండి, ఒక్కోసారి నాకు అలానే వస్తాయి నేను తినేటప్పుడు. ఈరోజు అయితే మా ఓడి సెక్షన్ అనమాట. అలా ఇంక ఈవిడ గారు ఏదో షాప్కి వెళ్ళేదో తెచ్చుకున్నట్టుంది. ఏంటి ఈ అమ్మాయి అంటే కళ్ళంట గుడ్లంట. సరే ఇంకో 2 గుడ్లు పెట్టుకో అయితే నేను అన్నాను అనమాట. అంటే ఇగో చూపిస్తుంది చూడండి, ఐస్ అంట ఐస్. వీటిని గుడ్లు లెక్క షాప్లో గుడ్లు అని అన్నారంటే 5 రూపీస్ అంట ప్యాకెట్. చూడండి ఎలా చేస్తుందో. అవి 2 గుడ్లు అంట. నిజంగానే కంట్లో పెట్టేసుకోవాలండి ఈ అమ్మాయి, పెట్టుకుంటే కానీ మాట ఎందో. బాగున్నాయి ఆ గుడ్లు, భలే ఉన్నాయి కదా. తినేసింది. నాకు కూడా ఒకటి ఇచ్చిందండి, తిన్నాను. మనం కూడా టేస్ట్ చూడాలి కదా, చూడకపోతే ఎలా. భలే ఉన్నాయండి, ఏం లేదు జెల్లీస్ ఉంటాయి కదా న్యాచురల్ ఆ టైప్లో ఉన్నాయి, పైన టేస్టీగా బాగున్నాయి అనమాట. ఇవ్వండి పనస ముక్కలు ఇప్పించారు కదా మా వారు వచ్చేటప్పుడు, నాకైతే చాలా ఇష్టమని. ఇంకా తెచ్చుకున్నాక తినకుండా ఆగుతామా? ఆగితే ఎలా అలా మళ్ళీ అవి ఫీల్ అయిపోవు. త్వరగా తినండమ్మా తినండి అని అంటూ ఉంటాయా. ఇంకా తినకపోయినా కూడా మనకి ఫీలింగ్ ఎక్కువ, త్వరగా తినేసేస్తేనే మనకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి. మన సైడ్ అయితే కాస్ట్ ఎక్కువ, కానీ తిరుపతి, వైజాగ్ ఇంకా అటువైపు అయితే చాలా రేట్స్ అయితే చాలా తక్కువ అండి. అటువైపు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక అయితే పంపించండి అబ్బా నా కోసం. నాకంటే చాలా ఇష్టం అండి అసలు అయితే. ఇవైతే మటుకి మళ్ళీ పనసకాయ బిర్యానీ కూడా చేసుకుంటారండి అసలు అయితే, అది కూడా చాలా ఇష్టం అండి. మన వైజాగ్ తిరుపతి సైడ్ వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మటుకి నా కోసం పనస ముక్కలు కానీ పనసకాయ కానీ ఒకటి పంపించడండి. మీకు చాలా తక్కువ రేటు కదా అటువైపు, చాలా బాగుంటాయి కదండి. మీకు ఇష్టమైన పనస ముక్కలు మీరు తింటారా? పనసకాయ బిర్యానీ తిన్నారా? నేనైతే ఒకసారి పనసకాయ బిర్యానీ ఫస్ట్ టైం అన్నాడు, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఒక 5-6 ఇయర్ బ్యాక్ ఒకసారి ఫంక్షన్లో తింటే నేను ఇదేమనుకున్నాను, మటన్ బిర్యానీ అనుకున్నాను. తీరా చూస్తే అది మటన్ కాదు, పనస ముక్కల బిర్యానీ అని మా వారు చెప్పారనమాట. అప్పటి నుంచి ఓహో పనస ముక్కలతో కూడా బిర్యానీ చేస్తారా అని నేను ట్రై చేసేయాలి. మన ఛానల్లో కూడా ఉంది పనస ముక్కల బిర్యానీ, చూడండి ఒకసారి. కుదిరితే లింక్ ఇస్తాను. ఇంకేంటంటే చాలా బాగుంటుందండి పనస ముక్కల బిర్యానీ అయితే మటుకి. మీరు తినుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పనస ముక్కలు అంటే మీకే ఇష్టమేనా? ఇంకా నేను తినేసేస్తున్నానండి. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే మటుకి, నిజంగా పనస ముక్కలు అయితే మటుకి. ఇంక వస్తూ టమాటా కాయలు కూడా తీసుకొచ్చానమాట. మా వాడైతే ఏమేమి తీసుకొచ్చారు మమ్మీ అంటే ఇవి తీసుకొచ్చానని. టమాటా పండ్లు తీసుకొచ్చాను అమ్మ అంటే, తింటావా అమ్మ అంటే, టమాటా పండ్లేంటి కాయలు అయితే అని అన్నాడండి. ఏదో కాసేపు కామెడీ చేద్దాం. ఇవి చూడండి భలే చిన్నగా ఉన్నాయి కాయలు అయితే మటుకి. అవి చెర్రీ టమాటాస్ అంటాను.